ఒక ప్రైవేటోడు ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీ ఆ ప్రైవేటోడు అమ్ముకున్నాడు. అది ప్రభుత్వానికి ఏంటి సంబంధం అవుతుంది? ఇప్పుడు గంగవరం పోర్ట్ అనేటువంటిది ప్రైవేట్ పోర్ట్. ఎవరి హయాంలో ప్రారంభమైంది? చంద్రబాబు హయాంలో ప్రారంభమైంది. కానీ ఇనాగ్రేషన్ జరిగింది ఎప్పుడంటే గంగవరం పోర్టుకి చంద్రబాబు టైంలో శంకుస్థాపన జరిగితే రాజశేఖర టైంలో ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాతన ఆ గంగవరం పోర్టుని అదానీ కొనుక్కున్నాడు. దాని కన్స్ట్రక్షన్ టోటల్గా గంగవరం పోర్టు ప్రాజెక్ట్ కాస్ట్ 300 కోట్లు. ఇప్పుడు షర్మిల చెప్తోంది 600 కోట్లకి అదానికి 75,000 కోట్ల పోర్ట్ ఇచ్చాడని. 300 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి పోర్టుకి 600 కోట్లు వస్తే డబుల్ లాభం వచ్చినట్టు. లేదు, ఇవాళ మార్కెట్ వాల్యూ పెరిగి ఉండొచ్చు, ఖచ్చితంగా 1000 కోట్లు 2000 కోట్లు ఉండొచ్చు. 75,000 కోట్లు ఎట్లా వస్తుంది అనేదే అర్థం కాదు. బేసిక్గా ఇదివరకు జగన్ కేసులో 1,00,000 కోట్లు అన్నటువంటి విధం ఎట్లుందో షర్మిల కూడా అలాగే చెప్పాలా? గంగవరం పోర్టు అదాని కొనుక్కున్నాడు, అమ్మినటువంటి గంగవరం పోర్టు యజమాని చెప్పాలి కదా, నా దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నాడు అదాని అని చెప్పి ఆ మొక్క చెప్పిస్తే సరిపోతుంది కదా. అతను డబ్బులు లాభం ఆయన తీసుకున్నాడు. లేదు, ఆయనకి లాభం రాలేదు, నష్టం వచ్చింది, బెదిరించారు. ఎవరు కారణం అవుతారు అప్పుడు? పోర్ట్ అనేది ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్రం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా? లేదా రాష్ట్రం వాళ్ళు ఎవరైనా బెదిరిస్తే కేంద్రానికి ఆయన కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రంలో కూడా ఆయనకే పలుకుబడి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదేదో స్పష్టతనివ్వండి. ఒకటి మాత్రం ఖాయం, 300 కోట్ల రూపాయల ప్రాజెక్టు 600 కోట్లకు అమ్మడం అంటే డబుల్ లాభం వచ్చినట్టు. కాకపోతే 75,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది అన్నటువంటిదే తెలియని విషయం.